హాయ్, ఈ వీడియో ఏంటంటే ఈరోజు మేము పెసలతో స్వీట్ చేయబోతున్నాం. దాన్ని తిరగలి అని అంటారు. పప్పుని ఇసురుకొని వాటిని ఉన్న పొత్తుని చెరిగి ఒక స్వీట్ చేయబోతున్నాం. ఆ స్వీట్ ఏంటో లాస్ట్లో చూద్దాం. ముందుగా స్వీట్ చేయడానికి 4 లోటాల నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. స్టవ్ ఉంటే సరిపోదు, మరేం ఉండాలంటారా? కింద మంట ఉండాలి. సో మంట పెట్టేసి మొదలు పెట్టేయండి. మనం ముందుగా విసురుకున్న పప్పుని తీసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. దీంట్లోకి మనం కొన్న పప్పు అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా వేపి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. దానిపై మూత పెట్టేసి కొంచెం సేపు మరగనివ్వండి. ఉడికిందో లేదో తెలియాలంటే మూత తీసి ఒకసారి కలిపి కొంచెం పప్పుని చేతికి తీసుకొని ప్రెస్ చేసి చూస్తే మనకి మెత్తగా అనిపిస్తుంది. అప్పుడు అది ఉడికిందని అర్థం. దాంట్లోకి కొంచెం ఉప్పు, పంచదార తీసుకోండి. పంచదార అయినా పర్వాలేదు, బెల్లం అయినా పర్వాలేదు. మేమైతే పంచదార తీసుకున్నాము. బెల్లం పంచదార వేనే కరిగిపోతుంది కాబట్టి కాసేపు అటు ఇటు కలిపిన తర్వాత మనం ఏ లోటాతో అయితే వాటర్ వేసుకున్నామో అదే లోటాతో 2 గ్లాసులు పిండి వేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకూడదు కాబట్టి. కలుపుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద స్లిమ్లో పెట్టి ఉంచాలి. ఉడికేసిన తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. ఇంతకీ ఆ స్వీట్ ఏంటంటే చంద్రకాంతులు. మా ఊర్లో అయితే చంద్రకాంతులు అంటాం. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఆయిల్ మొత్తం మంచిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ముందుగా కలిపి పెట్టిన పిండిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పీసెస్ కింద కట్ చేసుకునే ముందు ఫస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అది చేతికి అంటుకుంటుంది కాబట్టి. దానిని పళ్ళెం మీద అద్ది పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇవి మేము పేర్స్ కింద, మూన్స్ కింద కట్ చేసుకున్నాము. మీరైతే ఇష్టం వచ్చిన షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇంత కష్టపడి చేస్తున్నామంటే నీట్గా రావాలంటే సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఇవి కట్ చేసుకునేటప్పుడు పిండి అనేది వేడిగానే ఉండాలి. ఎందుకు చల్లగా అయిపోతే పీసెస్ అనేవి నీట్గా రావు కాబట్టి. కట్ చేసుకున్న పీసెస్ అనేవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ముందుగా ప్యాన్లో ఉన్న ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఒక్కొక్క పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలంటే చాలా టైమే పడుతుంది కాబట్టి వెయిట్ చేయడం తప్పదు. వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అవి అలా ఫ్రై అవుతూనే ఉంటాయి. కానీ మిగిలిన పిండిని కూడా పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. వీటిని మేము ఫుల్ మూను కాదు, హాఫ్ మూను కాదు, అలా కట్ చేసుకున్నాం. మేమైతే వీటికి ఫుల్ హాఫ్ మూన్ అని పేరు పెట్టాం. అలా అని చెప్పి ఇలా కట్ చేసుకుంటూనే ఉండకండి. మనం ఫ్రై అయ్యా లేదో చూడండి. ఫ్రై అయిపోయాయి కాబట్టి తీసేయాలి. మనం కట్ చేసుకున్న మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోవడానికి రెడీ చేసేయండి. ఆ పీసెస్ని కూడా ఆయిల్లో అలాగే ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫాస్ట్గా వేగుతాయి ఫస్ట్ వేసిన దాని మీద, ఎందుకంటే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి. స్వీట్ అన్నాను, మరి ఇక్కడ స్వీట్ ఐటమ్స్ ఏం లేదనుకుంటున్నారా? మరి ఆ స్వీట్ చేయాలంటే బెల్లం కావాలి కాబట్టి బెల్లాన్ని దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని పాకం చేయాలి. పాకం చేయాలంటే మనకు వాటర్ కావాలి. మేము తీసుకున్న పిండికి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది కాబట్టి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని పాకం పడుతున్నాం. బెల్లం మనకు కూడా మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. మరి వాటర్ పోసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి అది పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మనకి టేస్ట్ మంచిగా రావాలంటే ఇలాచీ, షుగర్ని కలిపి మిక్సీ పట్టి అందులో వేసేయాలి. ఎందుకంటే మంచి టేస్ట్ రావాలి కాబట్టి. టేస్ట్ ఒకటే కాదు, స్మెల్ కూడా మంచిగానే వస్తుంది కాబట్టి. కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయొచ్చు. మాకైతే ఇష్టమే కాబట్టి మేము యూజ్ చేసేసాం. పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంగోండి వీడియోలో చూపించిన విధంగా పాకం రావాలి. లేత పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి ముందుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న పీసెస్ని వేసేసుకోవాలి. ఒకసారి గరిటెతో తిప్పుకుంటే మన వేడి చంద్రకాంతలు రెడీ.
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.